హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ రాజేష్. మీరు చూస్తున్నారు రిప్కా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు thumbnail లో చూసినట్లే మన కోడి రామకృష్ణ గారు ది లెజెండరీ డైరెక్టర్ ఆయన గ్రాఫిక్ మన తెలుగు ఇండస్ట్రీలో అంటే ప్రాక్టికల్గా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. విజువల్ గ్రాఫిక్స్ అనేవి తీసుకొచ్చింది మన తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఆ గ్రాఫిక్లో వండర్ క్రియేట్ చేస్తారు. ఆయన ఎక్కువగా గ్రాఫిక్ మూవీసే తీశారు. దేవపుత్రుడు అవ్వచ్చు, దేవుళ్ళు అవ్వచ్చు, దేవి సినిమా అవ్వచ్చు, అరుంధతి అవ్వచ్చు, అంజీ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఒక ఫ్యాంటసీ మూవీస్ అన్నీ కూడా డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణ గారు చాలా అద్భుతాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి ఈరోజు మన మధ్య లేకుండా ఆయన చనిపోయారు. సో ఏదేమైనా కూడా అలాంటి లెజెండరీ డైరెక్టర్ని మన తెలుగు ఇండస్ట్రీ మిస్ అయిపోయిందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్లోకి వచ్చేద్దాం. మన కోడి రామకృష్ణ గారు చేసిన ప్రతి ఒక్క సినిమాలో చిన్నపిల్లలు అనేవాళ్ళు కంపల్సరీ ఉంటారు. నాకు తెలిసిన కొన్ని సినిమాల గురించి నేను మీకు చెప్తాను. బేసికలీ ఇది ఒక పార్ట్ 2 వీడియో. ఆల్రెడీ పార్ట్ 1 వీడియో చేశాను. రాజమౌళి గారు చేసిన సినిమాలో భద్రం అనే క్యారెక్టర్ అంటే శేఖర్ గారు కంపల్సరీ ఉంటారు. ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో ఉంటుంది, లేదా మన ఛానల్లో ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. సో మన కోడి రామకృష్ణ గారి విషయంలోకి వస్తే ఆయన సినిమాలో మీరు తమ్లైన్లో చూసినట్లే కంపల్సరీ చిన్నపిల్లలు ఉంటారు. తమ్లైన్లో చూపించిన పిల్లలే కాదు, చాలామంది నేను చూసిన కొన్ని సినిమాలని మీకు రెఫరెన్స్గా చెప్తాను. ఓకే, దేవి సినిమా చూస్తే ఫస్ట్ దేవిలో ఒక అంటే కడుపులో ఉన్న బేబీ గురించే సినిమా రన్ అవుతుంది. సినిమా మొత్తం కూడా అంటే ఆ వంశంలో పుట్టే మగపిల్లని లైక్ ఆ మగపిల్ల ఆడపిల్ల ఉంటుంది, సరిగ్గా గుర్తులేదు. ఆ చిన్నపిల్లని చంపాలి, చంపితేనే రాక్షసుడు అనేవాడు అమరజీవుడు అవుతాడు, సంథింగ్ ఏదో కాన్సెప్ట్ మీద ఆ సినిమా నడుస్తుంది. దాని తర్వాత దేవిపుత్రుడు సినిమాలో మీరు చూసుకుంటే సెకండ్ హాఫ్ నుంచి పాప మీదనే బేస్ అయి ఉంటుంది. ఎవరు మన సౌందర్య అండ్ వెంకటేష్ గారికి పుట్టిన పాప ఎవరైతే అంటే ఇద్దరు చనిపోతారు. ఇద్దరు వెంకటేష్లు, ఒక సౌందర్య అండ్ ఇంకొక హీరోయిన్ ఉంటుంది, అంజలి జావేరే ఏమో సంథింగ్ ఏదో పేరు ఉంటుంది హీరోయిన్ పేరు. వాళ్ళు మధ్యలో ఒక పాప ఉంటుంది అనమాట. అంటే వాళ్ళిద్దరికి సౌందర్యకి వెంకటేష్ గారికి పుట్టిన పాప ఉంటుంది. ఆ పాపే సెకండ్ హాఫ్ అండ్ సెకండ్ హాఫే కాదు సినిమా మొత్తానికి కూడా మేజర్ రోల్ ఏదన్నా పోషించిందంటే ఆ పాపే. ఓకే, సెకండ్ వచ్చేసి అంజీ సినిమా చూసుకుంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలామంది పిల్లలు ఉంటారు. అండ్ క్లైమాక్స్లో కూడా ఒక చిన్న పాప గురించే హీరో అంటే ఆత్మలింగం దగ్గరికి వెళ్ళి అక్కడ పడే వాటర్ తీసుకొచ్చి ఆ పాప నోట్లో పోస్తే బ్రతికే ఆ సెంటిమెంట్ షాట్ ఏదైతే ఉందో ఆ ఎండింగ్ పాయింట్ కూడా ఆ పాపతోటే ఇచ్చారనమాట. కోడి రామకృష్ణ గారు చేసే సినిమాలు ఇవి. మీకు ఆయన చేసిన నార్మల్ సినిమా చెప్తాను ఇంకోటి, పుట్టింటికి రావే చెల్లి. ఆయన అంటే నార్మల్ సినిమాలు చేశారు అండ్ ఫ్యాంటసీ మైథలాజికల్ మూవీస్ కూడా చేశారు. బట్ పుట్టింటికి రావే చెల్లి సినిమా వచ్చేసి ఒక అన్న చెల్లెల సెంటిమెంట్. ఇక్కడ ఒక పాప క్లైమాక్స్లో అంటే పుట్టబోయే పాప చనిపోయి అంటే చెల్లెలు చనిపోయి మళ్ళీ ఆ చిన్న పాపని అన్నయ్య చేతిలో పెట్టి చెల్లెలు చనిపోతుంది. పుట్టినకి రావే చెల్లి అర్జున్ హీరో. ఆ సినిమాలో కూడా క్లైమాక్స్ సెంటిమెంట్ వచ్చేసి పాప గురించి ఉంటుంది. మీరు స్టార్టింగ్లో చూస్తే అర్జున్ అండ్ చెల్లెలు ఇద్దరు చిన్నతనంలో ఉన్నప్పటి నుంచి కూడా ఆ పాప గురించి ఉంటుంది. బేసిక్గా అంటే చాలా సినిమాలు ఉంటాయి, చిన్నపిల్లల్ని హైలైట్ చేస్తూ తీసే వ్యక్తి కోడి రామకృష్ణ గారు మేజర్గా. అరుంధతి సినిమా విషయానికి వస్తే అరుంధతిలో కూడా అంతే, స్టార్టింగ్ నుంచి అక్కడక్కడ పిల్లల్ని చూపిస్తూ వస్తారు. క్లైమాక్స్లో కూడా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే క్లైమాక్స్ ఫైట్ సీన్ ఉంటుందా, ఫైట్ అంతా జరిగి అయిపోయిన తర్వాత గద్వాల కోట మొత్తం పడిపోయిన తర్వాత మన క్యారెక్టర్లు అంటే అందరూ అందులో చేసే చలపతి క్యారెక్టర్ కానీ సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా బయట నిలబడి ఉంటారు. నిలబడి జేజమ్మ చనిపోయింది అనే ఫీల్ అయ్యే టైంలో ఒక చిన్న పాప ఉండి ఇలా చేయి చూపించేసి జేజమ్మ అని చెప్తుంది. ఫైనల్గా సినిమానే దేవుళ్ళు. ఆ సినిమాలో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే బాగా హైలైట్ సాంగ్ ఒకటి ఉంటుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. పిల్లలం మీ చేతి ప్రమిదలం మీ ప్రేమ చమురుతో వెలుగు దీవెలం అనే సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ దగ్గర నుంచి సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఎండింగ్ అయ్యేంత వరకు అంటే ఆ పాట పాడాను. ఎందుకు పాడాను అంటే నేను ఏదో సింగర్ అని కాదు, మీకు ఒక ఐడియా వస్తుందని పాడాను. సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా చిన్నపిల్లల మీదనే నడుస్తుంది సినిమా మొత్తం. వీళ్ళిద్దరిని లైక్ మన హీరోయిన్ని కలిపే క్యారెక్టర్లతోటి చిన్నపిల్లల మీదనే డిఫెన్స్ అయ్యి సినిమా మొత్తం ట్రావెల్ అవుతుంది. సో ఫైనలీ మన కోడి రామకృష్ణ గారు 100కి 200% చిన్నపిల్లలు లేకుండా సినిమాలు చెయ్యరు, ఆయన చెయ్యరు అంతే.
ఎందుకంటే ఇన్ కేస్ ఉన్నాయేమో నాకైతే తెలియదు. ఒకవేళ మీకు తెలుసుంటే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి. నేను చూసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు, ఎందుకంటే నాకు ద ఫేవరెట్ డైరెక్టర్ అనమాట కోడి రామకృష్ణ గారు. కాబట్టి నేను ఆయన సినిమాలు బాగా అబ్జర్వ్ చేసి చూస్తాను. ఆయన గ్రాఫిక్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన చేసే విజువల్స్ వండర్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇది అండి వాళ్ళ టాపిక్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మూవీస్కి సంబంధించిన డిస్కషన్స్ మీరు పొందాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్. ముఖ్య గమనిక, మీ అందరు కూడా చాలా జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే కరోనా మహమ్మారి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అక్కడక్కడ కేసులు వెలుగులోకి వస్తున్నాయి, అంటే కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. చాలామంది డాక్టర్లు కానీ, చాలామంది న్యూస్ రిపోర్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. నిజంగానే కరోనా ఉన్నా లేకపోయినా కూడా మన జాగ్రత్తలు మనం ఉండడం మనకే మంచిది. మాస్కులు ధరించండి, శానిటైజర్ యూజ్ చేయండి. వీలైనంత వరకు ఈ కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్తలు వహించండి.